వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము కోచింగ్ లేకుండా గ్రూప్స్ పోలీస్ ఉద్యోగాలు కొట్టలేమా అన్న దాని మీద నేను వీడియో తయారు చేస్తున్నాను. మీరు నేను ఇవ్వబోయేటువంటి 7 పాయింట్స్, కొన్ని సూచనలు, పెద్దలు సూచించినటువంటి కొన్ని సలహాలు పాటిస్తే మీ విజయం అనేది డెఫినెట్గా ఖాయమవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఈ వీడియో తయారు చేయడానికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియో కోచింగ్ సెంటర్లకు కానీ లేదా కోచింగ్ తీసుకునే వారికి కానీ వ్యతిరేకంగా తయారు చేసింది కాదు. కేవలం కోచింగ్ కోసం లక్షలు వేలు ఖర్చు పెట్టలేని పేదల కోసం తయారు చేసింది, మధ్యతరగతి వాళ్ళ కోసం తయారు చేసింది. మీలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని గుర్తు చేస్తూ కోచింగ్ లేకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని పాయింట్స్ చెప్తూ కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలని దీంట్లో నేను ఉటంకిస్తున్నాను, దీంట్లో చెప్తున్నాను. కాబట్టి మీరు ఏమనుకోవద్దు. తర్వాత టీఎస్పీఎస్సి, పోలీసు, తర్వాత టెట్, డిఎస్సి, కోర్టులు, తర్వాత సింగరేణిలు, ఎఫ్బిఓలు, తర్వాత ఏఏఓలు, ఏఈఓలు, ఈ జాబ్స్కి మాక్ టెస్ట్లు అనేవి, ఆన్లైన్ వీడియో సిరీస్ కోర్సెస్ అనేవి మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కోర్సులపైన కూడా డిస్కౌంట్ కూపన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ప్లస్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు, తర్వాత ఇంపార్టెంట్ ఇమేజెస్ ఫ్రమ్ లెసన్స్, ఏది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి పట్టికల్ లాంటివి, తర్వాత ప్రీవియస్ పేపర్ వైజ్గా ప్రిపరేషన్ వీడియోలు, లెసన్ వైజ్గా కొన్ని లెసన్స్కి, ఇంపార్టెంట్ లెసన్స్కి ఇస్తాము. తర్వాత డైలీ పేపర్ క్లిప్పింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత డైలీ ఫ్రీ స్లిప్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీకు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఉన్నాయి. కోర్సులో చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి, మీరు కొనుగోలు చేయొచ్చు. అలాగే టీఎస్ పోలీస్కి సంబంధించినటువంటి ఎస్ఐపిసి కోర్సు 500 రూపీస్కే అందిస్తున్నాము. ఇది ప్రిలిమ్స్ వరకు మీరు డెఫినెట్గా 30% మార్కులతో, నెగిటివ్ మార్కులతో ఇస్తున్న వాటిని మీరు 30% మార్కులు ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు లాస్ట్ 15 డేస్ ఎగ్జామ్, ఇంకా 15 డేస్ ఉందన్న కూడా మీకు ఆ టెస్ట్లు అనేవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. మీకు ఎగ్జామ్ పేపర్లు వచ్చేవి ఇప్పుడు ఏదో పెట్టేసి ఊరుకునే పరిస్థితి కాదనమాట. అప్పటి వరకు మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. అందువల్ల మీరు ఈ కోర్సుల్లో జాయిన్ కండి. ఇంకా రాష్ట్రంలో 80,000 ఉద్యోగాలకు భర్తీకి ఒక్కో నోటిఫికేషను పడుతుంది. మీకు తెలుసు, ఇప్పటికే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డాయి. ఈ నెలాఖరులో మళ్ళీ గ్రూప్ 4 కింద 9,168 పోస్టులకు నోటిఫికేషన్ అనేది రెడీ అవుతుంది. మీలో ఇంకా చాలామంది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం పోస్టులకు అప్లై చేయాలి, ఎలా చదవాలి, ఏం చదవాలని, కోచింగ్కి వెళ్ళాలా వద్దా, వెళ్ళాలంటే డబ్బులు ఎలా, 1,000 రూపాయలు కావాలంటే అప్పులు చేయాలా, అప్పులు చేస్తే ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి, వాటిని ఎట్లా తీర్చాలి, ఇలాంటి సందిగ్ధంలో ఉన్నారు. హైదరాబాదు లేదంటే సెకండరీ గ్రేడు సిటీలో ఉన్నటువంటి మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెకండరీ సిటీలలో మీరు కోచింగ్ తీసుకోవాలంటే హాస్టల్ ప్లస్ కోచింగ్ ప్లస్ మెటీరియల్, ఇతరత్ర ఖర్చులు ఇవన్నీ కలుపుకొని ఎంత లేదన్నా కూడా 2-3 నెలలకి 1,00,000 లేదా 1,50,000 ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్రూప్ 2కి కానీ, గ్రూప్ 4కి కానీ, పోలీసు ఎస్ఐ ఉద్యోగాలకి వాటికి కానీ కోచింగ్ సెంటర్లు కోచింగ్ తీసుకోవడానికి వేలల్లోనే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టుకొని లక్షల మంది పోటీ పడుతూ కొలువు గ్యారంటీగా వస్తుందని నమ్మకం అయితే లేదు. కోచింగ్కి వెళ్తేనే కొలువు వస్తుందని నమ్మకం లేదు. ఈ ఎగ్జామ్ టైంలో ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది. ఇలాంటి టైంలో మీరు వేల మందిలో ఉదయం నుంచి ఈ దాని నుంచి ఆ దాకా కూర్చొని ఉంటారు. ఆ వేల మందిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా కోచింగ్ సెంటర్లోనే క్లాసులు వినడానికి సరిపోతే మరి మీకు టైం స్పెంట్ అనేది దానికే చేస్తే మీరు ఇంకెప్పుడు అవుతారు ఆలోచించండి. మీరు అకాడమిక్ క్లాసులకు కాదు మీరు ప్రిపేర్ అవుతుంది, కోచింగ్ మన దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎండాకాలంలో క్లాసుల్లో కూర్చొని అలసిపోయి, ఎండలకి కలిసిపోయి ఫ్యాన్లు తిరగ వాటిల్లో కూర్చొని రాత్రిళ్ళు కూడా మీరు ఎక్కువసేపు టైం అనేది, మోర్ కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, చదివే పరిస్థితి ఉండదు. అందువల్ల మీకు ఇప్పుడు నేను 7 పాయింట్స్ చెప్పే ముందు ఒక న్యూస్ ఆర్టికల్ ఒకటి చూపిస్తాను. అది చూసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్దాము. ఇది సాక్షిలో కోచింగ్కి వెళ్ళడం అనేది శుద్ధదండగా అంటున్నారు ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రవీంద్ర గారు. ఈ ఆర్టికల్ ఏప్రిల్ 29 నాడు సాక్షి దినపత్రికలో వచ్చింది. ఈయన కోచింగ్ వెళ్లకుండానే మనం ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. ఈయన చెప్పిన దాంట్లోంచి కొన్ని పాయింట్లు మీకు చెప్తాను. ఉస్మానియా వీసీ ప్రొఫెసర్ రవీంద్ర గారు కోచింగ్ శుద్ధదండగా ఎందుకన్నారు, సార్ చెప్పినటువంటి స్టడీస్ టెక్నిక్స్ ఒకసారి పరిశీలించాక మనం సక్సెస్ కి 7 పాయింట్ గురించి చెప్పుకుందాము. కోచింగ్ సెంటర్లకు వెళ్తేనే విజయం సాధిస్తామనేది భ్రమ అంటున్నారు రవీందర్ సారు. గ్రూప్స్లో ఇంటర్వ్యూలు తొలగించడం వల్ల
నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉద్యోగం రావడం అనేది ఖాయము. ఇంటికి కాల్ లెటర్ వస్తుంది. గ్రూప్స్ లేదంటే పోలీస్ ఉద్యోగాలు ఏవైనా సరే దీర్ఘకాలిక ప్రణాళిక అనేవి లేకపోవడము ఎగ్జామ్స్ ఫెయిల్యూర్స్కి ప్రధాన కారణం అంటున్నారు రవీందర్ సారు. ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకునేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించుకునేందుకు సివిల్స్ అకాడమీని 37 లక్షల ఖర్చుతో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారన్నమాట. కోచింగ్ కోచింగ్ కేంద్రాలతో ఎలాంటి ఫలితం ఉంటుంది అన్న దాని మీద ఆయన అడిగితే, లక్షల మంది అభ్యర్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. వాటిల్లోనే చదివితే రాణిస్తామని చెప్పి భ్రమలో ఉన్నారు. కోచింగ్ సెంటర్లో కేవలం షార్ట్ కట్ మెథడ్స్ మాత్రమే చెప్తారు. ఒక రకంగా ఇలా చెప్పడం కూడా మల్టిపుల్ చాయిస్ లాంటిదే. అలాంటి ప్రశ్నలు వస్తేనే అభ్యర్థి సమాధానం రాయగలడు. కానీ సొంతంగా సబ్జెక్టు మీద అవగాహన పెంచుకుంటే గ్రూప్స్లో రాణించే అవకాశం ఉందంటున్నారు ప్రొఫెసర్ రవీందర్ సారు. అందువల్ల కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవద్దని ఆయన క్లియర్గా చెప్పారు ఓయూ ప్రొఫెసరు రవీందర్ సారు. మరి ఏం చదవాలి? గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవారు ఎన్సీఆర్టీ బుక్స్ మస్ట్గా చదవాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా ఉపయోగం ఎన్సీఆర్టీ బుక్స్. తర్వాత 8 నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎస్సీఆర్టీ కానీ ఎన్సీఆర్టీ కానీ. ఎన్సీఆర్టీ, సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ పుస్తకాలు రాష్ట్ర సిలబస్తో పోలిస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం అని చెప్పేసి సారు అంటున్నారు. ప్రతి పాఠం కూడా ఆ తర్వాత పాఠానికి కొనసాగింపుగా ఉంటుంది. మీకు గుర్తుందో లేదు, మనకు 6th నుంచి అట్లానే స్టార్ట్ అవుతాయి. కొన్ని పాఠాలని కంటిన్యూషన్ ఉంటాయి అనమాట. అందువల్ల ప్రతి పాఠం కూడా ఆ తర్వాత పాఠానికి కొనసాగింపుగా ఈ సిలబస్ అనేది రూపొందించబడింది. దాంతో మీరు ప్రతి సబ్జెక్ట్ మీద కూడా మీకు పట్టు వస్తుంది. 8 to ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ప్రిపేర్ అయితే సరిపోతుందని అంటున్నారు అనమాట. దాంతో గ్రూప్స్లో ఏ రూపంలో ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానం రాయగలిగే సత్తా అభ్యర్థులకు అనేది ఉంటుందన్నమాట. తక్కువ టైంలో ఎలా ప్రిపరేషన్ అవ్వాలంటే సాధ్యమే అంటున్నారు వీసీ ప్రొఫెసర్ రవీందర్ సారు. రోజు గంట పాటు ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఆ తర్వాత డైలీ పేపర్లో వచ్చే సంపాదకీయాలు చదవాలి. ఇది గ్రూప్ 1 వాళ్ళకి మస్ట్ అండి. గ్రూప్ 1 వాళ్ళు కానీ ఎవరైనా గ్రూప్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ మస్ట్గా యోజన ఉండాలి మీ దగ్గర. తర్వాత సంపాదకీయాలు అవసరమైనవి. సంపాదకీయం పేజీలో కొన్ని ఇంపార్టెంట్ వస్తుంటాయి. నేను మన కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి ఏది కరెంట్ అఫైర్స్ రోజు ఇస్తున్నా కదా, న్యూస్ క్లిప్పింగ్స్ ఇస్తున్నా కదా పేపర్లు, అవి దాంట్లో మస్ట్గా అవి పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా అంటే అవి మీకు ఉపయోగం అండి. పర్యావరణం గురించి అడుగుతారు. ఆ పర్యావరణం గురించి ఒక ఆర్టికల్ వస్తుంది. ఆ రోజు పర్యావరణం డే అనుకోండి, ఒక ఆర్టికల్ ఇస్తున్నాడు వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ప్రముఖులు రాస్తున్నారు అక్కడ. ఆ ఆర్టికల్ మీకు చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో ఫిగర్స్ ఉపయోగపడతాయి. దాన్ని రాసే విధానం ఒకసారి చదువుకుంటే పర్యావరణానికి ముప్పు ఏంటి, ఏది అవుతుంది, భారతదేశం ఎట్లా వ్యవహరిస్తుంది, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇంకా ప్రపంచంలో దేశాల పరిస్థితి ఏంటి, ఐక్యరాజ్యసమితి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇలాంటివన్నీ దాంట్లో దొరుకుతున్నాయి మీకు. నాట్ ఓన్లీ పర్యావరణం, అలాంటివి చాలా ఉంటాయి ఆర్టికల్స్. ఆ ఆర్టికల్స్కి కంపల్సరీగా ప్రయారిటీ అనేది ఇవ్వాలి. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే మస్ట్గా ఉండాల్సిందే. పోలీసు ఉద్యోగాల వాళ్ళైనా సరే మస్ట్గా అది చదవాల్సిందే. అలా మీరు ఎన్సీఆర్టీ బుక్స్, తర్వాత డైలీ పేపర్లో ఉన్నటువంటి సంపాదకీయాలు, ఆ పక్కన ఉన్నటువంటి వ్యాసాలు, తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటి మీద మనం పాయింట్స్ పెట్టుకొని కొన్ని పాయింట్స్ మనకు గుర్తుండవు కాబట్టి, లేకపోతే ఆ పేపర్ ఊరికే ఎతకాలంటే మనకు కష్టం అవుతుంది కాబట్టి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు అనేవి చదవమని చెప్పేసి చెప్తున్నారు. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా చాలా ముఖ్యమని చెప్పేసి రవీందర్ సార్ చెప్పారు. ఇలాంటి చర్చలతోనే నాలెడ్జ్ పెరుగుతుంది. నేను ఇంతకుముందు ఫస్ట్లో చెప్పిన వీడియోలలో కూడా చాలా మందికి చెప్పాను, ఒకరికి తెలియని విషయం మరొకరికి తెలుస్తుంది. మా బ్రదర్స్ వాళ్ళు ఒకప్పుడు దీనికి ప్రిపేర్ అయినప్పుడు 4-5 కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళట. 4-5 కూర్చొని ప్రిపేర్ అయ్యేటప్పుడు డిస్కషన్ ఉండేది. ప్రతిదీ కూడా ఒక క్వశ్చన్ ఒక అతను చదివితే అతనికి ఒక తప్పు ఆన్సర్ చెప్తే అది కాదు ఇది కాదు అది అని చెప్పేసి దాని మీద డిస్కస్ చేసేవాళ్ళట. ఆ ఆన్సర్ ఎందుకు వచ్చింది అనేది కూడా డిస్కస్ చేసేవాళ్ళు. దానివల్ల అందరికీ ఈజీగా బిట్లు అనేవి గుర్తుండిపోయినాయి, అందరికీ జాబ్లు వచ్చినాయి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే సొల్లు మాటలు మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా సమయంతో పాటిస్తే దాంట్లో మనం కంట్రోల్ చేసేవాడు కూడా ఉంటే ఇంకా మంచిదన్నమాట. అరే మన వాడు దారి తప్పుతున్నారు అని చెప్పడానికి అవకాశం అనేది ఉంటుందండి. సీరియస్గా చదివితే కోచింగ్ సెంటర్కి వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు ఈజీగా కొట్టేయచ్చు. అలాగే ఇంగ్లీష్ భాష మీద కూడా పట్టు సంపాదించాలని చెప్పేసి రవీందర్ సార్ చెప్పారు. తర్వాత మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. టైం ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. విలువైన టైం కోచింగ్ సెంటర్లలో కేంద్రాల చుట్టూ తిరుగుతూ టైం అనేది వేస్ట్ చేసుకోకండి అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత రవీంద్ర సార్ చెప్పినట్లుగా షార్ట్ కట్ మెథడ్స్ నేర్పించడానికి మాత్రమే కోచింగ్ సెంటర్లు పనికొస్తాయి. కొన్ని సెంటర్లో టెస్టులు కూడా పెడుతున్నారు, ఓకే. కానీ ఆత్మవిశ్వాసంతో సెల్ఫ్ స్టడీస్ చేస్తే విజయం మీ సొంతం అనేది అవుతుంది. చాలామంది విజేతలు సొంతంగా ప్రిపేర్ అయ్యి
అయిన వారు కూడా ఉన్నారు. గ్రూప్స్ కాదండి, గ్రూప్స్ పోలీస్ ఉద్యోగాలు కాదు, సివిల్స్ కూడా కొట్టారు. అలా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు కొట్టారనమాట. గ్రూప్స్‌లో పోలీస్ ఉద్యోగాలు కోచింగ్ లేకుండా సివిల్స్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇక్కడ మనము ఇంకొక విజేత గురించి చూద్దాము. ఈయన లక్ష్యం బలంగా ఉండాలి, అందుకు అనుగుణంగా కష్టపడాలి, కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికంగా బద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చు అంటున్నారు. సివిల్స్ 101 ర్యాంకర్, 101 ర్యాంకరు వాసన విద్యాసాగర్ నాయుడు. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీ పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. తర్వాత సబ్జెక్ట్ పరంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళాను. కోచింగ్ లేకుండా సాధించవచ్చు అని అడిగితే ఆయన ఒక్కరే కాదు, తమ బ్యాచ్లో ఉన్న ఓ రిక్షావాలా కుమారుడు, తర్వాత ఎమ్మెల్యే మనవడు, ఇలా అందరూ కూడా కోచింగ్ లేకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యి ఎంపికయ్యారని చెప్పేసి సివిల్స్కి ఎంపికైనట్టు ఈయన విద్యాసాగర్ నాయుడు గారు చెప్పారు. సివిల్స్ సాధించడం అనేది కష్టం ప్రతిభ మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆయన అన్నారన్నమాట. అంటే అర్థం చేసుకుని చదివితే ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదు అనేది మీరు కూడా గ్రహించండి. మనము నిత్యం సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటూ మీ బలాలు బలహీనతలను కూడా బేరీ చేసుకోవాలి. అది వేరే ఎవరో చెప్తే మీకు తెలిసేది కాదని గ్రహించండి. మీలో ఉన్న బలాన్ని మీరే గుర్తించాలి, ఇంకా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అదేదో రాకెట్ సైన్స్ మాత్రం అనుకోకండి. సిలబస్ అనేది అర్థం చేసుకొని చదవాలి, అందుకు అనుగుణంగా స్ట్రాటజీని తయారు చేసుకోవాలి, ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మనం ఇప్పుడు 7 పాయింట్స్ని, కోచింగ్ లేకుండా ప్రిపరేషన్ అనే దాని మీద మనం 7 పాయింట్స్ని ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం అనమాట. మీరు ఒక్కసారి విద్యాసాగర్ నాయుడు గారు చెప్పింది కానీ, రవీందర్ సార్ చెప్పింది కానీ మళ్ళీ ఒక్కసారి మీరు ఈ వీడియోని వెనక నుంచి రిపీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి విని తర్వాత ఈ పాయింట్లోకి వెళ్ళండి. మీకు పూర్తిగా అవగాహన అనేది వస్తుంది. మనకి 7 పాయింట్లలో మొదటిది సిలబస్ అర్థం చేసుకోండి. మనము ఏ పని మొదలు పెట్టాలన్నా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీకు సిలబస్ అనేది కంపల్సరీ చూడాలండి. అలాంటిదే సిలబస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా సిలబస్ ఉంటుంది. అలాగే ప్రీవియస్ ప్రశ్నాపత్రాలను చూడండి. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ఎగ్జామ్స్కి గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ ప్రశ్నల లెవెల్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల ద్వారానే మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల గురించి. మనకి టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎక్కువగా స్టేట్మెంట్ మోడల్స్లోనే ఉంటున్నాయి. ఏబి సరి అయినది, ఏబిడి సరి అయినది, ఏబి అనే ఆ టైప్లో మొత్తం ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి స్టేట్మెంట్లలో ఇదివరకు ఎట్లా ఉండేది అంటే ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద 4 ఇది ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు డిఫరెంట్ టాపిక్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే మీకు 4 క్వశ్చన్లు తెలిసి ఉంటే తప్ప అది పెట్టలేని పరిస్థితి వస్తుంది అనమాట. అందువల్ల మీరు కంపల్సరీగా స్టేట్మెంట్ వైజ్గా ప్రిపేర్ అవ్వాలంటే మీకు ఆ సబ్జెక్టు, ఆ లెసన్ మీద పూర్తిగా గ్రిప్ ఉంటేనే చేయగలుగుతారు. అది కోచింగ్ సెంటర్కి వినటం ద్వారా అనేది కాదు. మీ నోట్స్ రాసుకుంటే పర్ఫెక్ట్ అండి. నేను ఎప్పటి నుంచో చెప్తాను, మీకు నోట్స్ రాసుకుంటే మీ అంతా తిరుగులేదు, మీకు ఇక మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేడు అనమాట. మీరు నోట్స్ రాసుకోండి, సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకోండి. మీరు బేసిక్స్ 8 to ఇంటర్మీడియట్ లేదా 6 to ఇంటర్మీడియట్ కానీ టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని వాటిని ప్రిపరేషన్ అనేది సాగించండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను ఒకసారి కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. దాంట్లో మోడల్స్ ఎలా వచ్చినాయి అనేది తెలుస్తుంది, మీకు లెవెల్స్ కూడా అర్థమవుతుంది అనమాట. ఇది రెండోది, డైలీ షెడ్యూల్ మస్ట్. మీరు సొంతంగా చదువుకుంటుంటే ఫిక్స్డ్ డైలీ షెడ్యూల్ అనేది పెట్టుకోండి. నేను 8 ఇప్పుడు పోలీస్ వాళ్ళని పోలీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకోండి, 8 గంటల వరకు మీకు గ్రౌండ్లో సరిపోవచ్చు. 8 గంటల నుంచి మీరు టైమింగ్ అనేది ప్లాన్ చేసుకోండి. నేను కూడా 60 డేస్కి సంబంధించినటువంటి డైలీ చార్ట్ ఒకటి నేను మళ్ళీ ప్రిపేర్ చేసిద్దాం అనుకుంటున్నాను. మా కోచింగ్ మేము ఇచ్చినటువంటి సిలబస్ దీంతో సంబంధం లేకుండా మీకు అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి టైమింగ్తో సహా ఇస్తానండి. మీరు టైమింగ్ అవసరమైతే సబ్జెక్టులు మార్చుకోండి, మీరు వేరే దాన్ని ప్రిపేర్ చేసుకోండి. నేను మంచిగా ఒక ప్లానింగ్ ప్రకారం అనేది నేను తయారు చేస్తాను. నెక్స్ట్ మండే వరకు ఇస్తాను. ఈ ఫిక్స్డ్ టైం టేబుల్ షెడ్యూల్ అనేది మస్ట్గా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. గుడ్డెది చేలో పడ్డట్టు మొత్తం పుస్తకాలు ముందు వేసుకొని చదివితే ఉపయోగం ఉండదు. ఈరోజు మనం ఏం చదవాలన్నది వారం రోజుల ముందే, లేదంటే కనీసం నిన్న రాత్రి పడుకునే ముందైనా ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ని తప్పకుండా అమలు చేసి తీరాలి. ఎందుకంటే అప్పుడే సిలబస్ మొత్తం కూడా మనం కంప్లీట్ చేయగలుగుతాం. ఏదైనా 1-2 మిగిలిపోయినాయి అనుకోండి, దాన్ని రేపు ఎల్లుండికి ప్లాన్ చేసుకోండి, లేదంటే ఆదివారం అన్నీ కంప్లీట్ చేసుకోండి. మీరు 6 డేస్కి వేసుకోండి, సండేకి వేసుకోవాల్సిన అవసరం లేదు. సండే ఏం చేస్తారంటే ఈ మొత్తం చదివిందంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. సండే ఉదయం నుంచి రాత్రి రాక టైం ఉంటుంది కాబట్టి అట్లా చేసుకోండి. మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని టైం టేబుల్ ప్రకారం లేవండి. మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత 8 గంటలు డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ టైంకి ప్రిపేర్ అవ్వాలో మొత్తం అంతా టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా జాబ్ వస్తుందండి. మీరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే మేము సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయామనే మాట అక్కర్లేదు మీకు.
తర్వాత వారం 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 వారీగా టార్గెట్స్ అనేది ఉండాలి. మీరు కోచింగ్‌కి వెళ్తుంటే అక్కడ వారం వారీగా ఓ ప్లాన్ ప్రకారం సిలబస్ కంప్లీట్ చేయడం మీరు గమనిస్తారు. అలాగే మీరు సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కూడా మీరు కూడా వారం వారంగా టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, కంప్లీట్ చేయాలి. చెప్పా కదా 6 డేస్ పెట్టుకోండి, 7 డేస్ వదిలేయండి. ఆ 7 డేస్ సండే నాడు మొత్తం రివిజన్ చేసుకోండి. అవసరమైతే మీరు చిన్న చిన్న టార్గెట్లే పెట్టుకోండి. మీరు రోజుకి పెట్టే టార్గెట్లలో మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ ఒక రోజులోనే అయిపోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి. అప్పుడు మనకి సాధ్యం కానిది ఎంత సాధ్యం అవుతుందనుకుంటే అంతవరకే మీరు పెట్టుకోండి. అప్పుడు డెఫినిట్‌గా కంప్లీట్ అవుతాయి. అదే మీరు అసాధ్యమైనవి ఒక్కరోజే ఓ 10 పాఠాలు చదవాలని పెట్టుకున్నారనుకోండి, అది కంప్లీట్ కాదు. మీలో నిరుత్సాహం వచ్చేస్తుంది. తెల్లారిపోతే చదవడానికి ఉత్సాహం రాదనమాట. అందుకే మీ టైమింగ్స్‌ని బట్టి, మీ వెసులుబాటుని బట్టి మీరు ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలుగుతున్నారో అనుకుంటే అంతవరకు ఆ వారం రోజుల సిలబస్ చార్ట్‌ని తయారు చేసుకొని వాటిని కంప్లీట్ చేయండి. ఇలా వారం వారీగా టార్గెట్లు పెట్టుకొని వాటిని కంప్లీట్ చేస్తుంటే మీ సక్సెస్ రేట్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంటుంది, పెరుగుతూ ఉంటుందనమాట. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్‌లో 80-90% పూర్తి చేసినా మీరేమి నిరుత్సాహపరచొద్దు. కానీ దాన్ని 90+కి వచ్చేలాగా మీ ప్రయత్నం అనేది చేయండి. పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తే మీకు డెఫినిట్‌గా విజయం అనేది సాధ్యమవుతుందనమాట. పాజిటివ్ దృక్పథంతో ఎలా ముందుకెళ్ళాలంటే ఫోర్త్ పాయింట్, విజయం సాధించాలంటే మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా చాలా అవసరము. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. 7,00,000 మంది పోలీసు ఉద్యోగాలకి 9,00,000 మంది అప్లై చేసే అవకాశం ఉంది. అలా లక్షల మంది అప్లై చేస్తారు. చేసిన వాళ్ళలో సీరియస్‌గా చదివే వాళ్ళని ఒక 50% వేసుకున్నా, ఆ సీరియస్‌గా చదివిన వాళ్ళలో మీకులాగా ఇలా ప్లానింగ్ చేసుకొని కరెక్ట్‌గా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు. మీరు కొట్టడానికి అవకాశం అనేది గ్యారంటీగా ఉంటుంది. అందులో అన్ని ఇంటర్వ్యూలు ఎత్తేసారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్‌గా జాబ్ అనేది మీ కాల్ లెటర్ అనేది మీ ఇంటికే వస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా లెసన్స్ ప్రిపేర్ అవ్వండి. మీరు ఇంకోటేంటంటే లెసన్స్ ప్రిపేర్ అవ్వడం, దాని మీద ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు అనేది రాయండి. నేను చాలా మందికి చెప్తున్నా. చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. దానివల్ల ఉపయోగం ఏంటంటే టెస్ట్ మీరు లెసన్స్ చదువుతారు, టెస్ట్ రాస్తారు. లెసన్స్ చదువుతారు, టెస్ట్ రాస్తారు. మరి టెస్ట్‌లో తప్పులు పోతాయి. ఒక 5, 6 తప్పులు పోతాయి. ఆ తప్పుల్ని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూసుకొని మనకెందుకు తప్పులు పోయినాయి, దీంట్లో ఏమేమి రాయాలి, మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మళ్ళీ అది ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఈ టెస్ట్‌ని ఒక 2 సార్లు, 3 సార్లు రాసుకోండి. దానివల్ల ఏమవుతుంది, మీకు టెస్ట్ మొత్తం ఇంప్రూవ్ అయిపోతుంది. మొత్తం ఆ క్వెషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఆ పాఠం కూడా మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది. మీ లక్ష్యం అనేది ప్రిపరేషన్ మీదే ఉండాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చే ఫలితం మీద మీరు నాకు వస్తుందా రాదా, ఇంతమందికి అదవుతున్నాయి ఇదవుతున్నాయి ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు. మీరు ఎగ్జామ్ని 100% ఎలా రాయాలి, 100% ఎలా రాయాలన్న దాని మీదే. ఒక్క క్వశ్చన్ కూడా నేను వదిలిపెట్టలేదు, అన్నీ నాకు కరెక్ట్ అవుతాయి అన్న ఫీలింగ్లోనే మీరు వెళ్ళండి. ఉద్యోగం అనేది ఆటోమేటిక్గా ఇంటికే వస్తుంది అనమాట. 100% చేరుకోగలిగితే విజయం అనేది మీ మీ సొంతం అవుతుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ టైంలోనే మీరు ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఎంజాయ్ చేయగలిగితే, మీరు ఇవాళ ఒక 4 పాఠాలు చదివారు, మీకు ఎంజాయ్ అనిపిస్తుంది. దాంట్లో మొత్తం వచ్చేసినాయి. నేను టెస్టులు రాసుకున్నా, టెస్టులలో కూడా మళ్ళీ వెనక్కి బ్యాక్‌కెళ్ళి చూసుకున్నా మొత్తం వచ్చేసింది. ఇక అది ఏది అడిగినా మనం చెప్తాం. నిద్ర లేపి అడిగితే చెప్తారంటారు సార్, ఆ టైప్‌లో ఏది అడిగినా చెప్తాం దాంట్లో మనం అనే ఫీలింగ్‌లో ఉన్నారనుకోండి, మీ లెవెల్స్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఒక్క ఎగ్జామ్ టైం వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. ఆత్మవిశ్వాసంతో చదవండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండనివ్వండి. కానీ మీ పట్టుదల అనేది మాత్రం, మీ పట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సడలించొద్దు. మీరు పొద్దున్నే లేవగలిగితే ఇంకా మంచిది. రాత్రులు ఎక్కువ చదివితే గుర్తుంటుంది అనుకున్న వాళ్ళు పర్వాలేదు, రాత్రులు చదువుకోండి. కొంతమందికి మా క్లాస్‌మేట్ సీనియర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పగలల్లా తిరుగుతుండేవాడు, నిద్రపోతుండేవాడు. లేకపోతే రాత్రిపూట తెల్లవారుజామున 3 దాకా చదువుతుండేవాడు. ఆయనకి అదొక ఇదనమాట ఆ ఇంట్రెస్ట్. కొంతమందికి తెల్లవారుజామున 4కో, 5కో లేచి చదివిస్తే చాలా ఎంజాయ్‌గా చదవగలుగుతారు, గుర్తుంటుంది చాలా మందికి. మీ కంఫర్ట్ ఏది అనుకూలంగా ఉంటే ఆ రకంగా టైమింగ్ అనేది సెట్ చేసుకోండి. ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఫిఫ్త్‌ది మంచి స్టడీ మెటీరియల్. మీ విజయానికి మంచి స్టడీ మెటీరియల్ కూడా కీలకమని భావించండి. ఒక్క పుస్తకం మీద ఆధారపడకుండా ఒకే పాఠాన్ని 2, 3 పుస్తకాలు రిపీట్ చేయడం కూడా మంచిదే. అలాగని అన్ని పుస్తకాలు కొనాలని నేను చెప్పట్లేదు. టూ మచ్‌గా కొనుక్కోవద్దు. స్టాండర్డ్ బుక్కు ఒకటున్న చాలు. దాన్ని మల్టిపుల్‌గా చదివితే, అనేక సార్లు చదివితే, వీలైనన్ని ఎక్కువ సార్లు చదివితే మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. పోటీ పరీక్షలనేవి అనువర్తనాలకు సంబంధించినవే. కానీ సిద్ధాంతాలు, వాటిని అర్థం చేసుకోవడానికి, పరీక్షించడానికి సంబంధించినవి కాదు. అకాడమిక్‌కి సంబంధించినవి కాదు. తెలుగు అకాడమీ, తర్వాత బీఆర్ అంబేద్కరు, తర్వాత 8 నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్ చదువుకుంటే చాలు. ఈ మధ్య కాలంలో మనకి సబ్జెక్ట్ నిపుణులు
ఆ సిలబస్ తయారు చేసిన వాళ్ళు కానీ, లేకపోతే క్వెషన్ పేపర్లు తయారు చేసిన వాళ్ళు కానీ, టీఎస్పీఎస్సీ కోసం వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా పేపర్లలో వచ్చినాయి. వాళ్ళు కంపల్సరీ ఇదే చెప్పారండి. తెలుగు అకాడమీ, బీఆర్ అంబేద్కర్ బుక్స్ 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్స్ వీటిలో నుంచే ఎక్కువ ఇస్తామండి మేము అని చెప్పారు. ఇవే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని తెలుగు అకాడమీ కొన్ని పుస్తకాలు తయారు చేసింది, స్పెషల్ బుక్స్. అవి కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకరిద్దరు ఫేమస్ రచయితల ఫ్యాకల్టీస్ బుక్స్ ఉంటే తీసుకోండి, తప్పేం లేదు. కానీ ఎక్కువ పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ చేసి అది చదివి బుర్ర పారు చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా, డబ్బులు అసలే వేస్ట్ చేసుకోవద్దు. మీకు సరిపడా విశ్రాంతి అనేది నిద్ర కూడా అవసరం అనమాట. మీరు చదువుకుంటున్నప్పుడు ఒత్తిడితోనో బోర్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అటువంటప్పుడు కొంచెం సేపు రెస్ట్ అనేది తీసుకోండి. రెస్ట్ లేకపోతే అనారోగ్యం బారిన పడవచ్చు, లేదంటే మరింత ఒత్తిడితో అసలు ఎగ్జామే రాయలేని పరిస్థితి అనేది ఏర్పడవచ్చు. అందులో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, రిలాక్స్గా ఉండండి. ఎక్కువగా మీరు బాగా టెన్షన్ లేదా ఒత్తిడి అనిపిస్తే ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను కూడా అలా చేస్తానండి. ఎప్పుడైనా నేను టెన్షన్ ఇదైతే నాకెందుకు టెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఒకసారి నేను ఒకసారి అనుకొని ఓహో ఇది అని దానికి సొల్యూషన్ కూడా నేను వెంబటే వెతుక్కుంటా. మీరు కూడా అలాగే ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నానని మీకు మీరే ప్రశ్నించుకోండి. దానికి పరిష్కారం కూడా మీరే ఆలోచించుకోండి. ఎవడో చెప్పడు కదా. ఆటోమేటిక్గా మీరు ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అనేది పొందుతారు. మీరు మళ్ళీ రీజనరేట్ అవుతారు, శక్తిని మళ్ళీ పుంజుకుంటారు అనమాట. రోజులో మీకు ఆసక్తి ఉన్నంత వరకు ఎంత టైం అయినా సరే చదువుకోండి. కానీ కనీసం 7 నుంచి 8 గంటలు మాత్రం నిద్రకు అనేది కేటాయించండి. నిద్రపోకపోతే కష్టం అవుతుంది. జ్ఞాపశక్తి నెసెసరీ, మీకు ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. కంపల్సరీగా 7-8 గంటల నిద్ర అనేది పోయి మిగతా టైంలో కేటాయించుకోండి, చదువుకోవడానికి కేటాయించుకోండి. రివైజ్. మీ ప్రిపరేషన్కి రివిజన్ అనేది చాలా చాలా ముఖ్యము. మీరు 1-2 సార్లు చదివినంత మాత్రాన గుర్తుండిపోదు. అందువల్ల వీలైన ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. లెసన్స్ రివిజన్ చేసుకుంటూ మళ్ళీ టెస్టులు రాసుకుంటూ పోతే మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. ఈ రివిజన్ వల్ల మీ లోపాలు కూడా తెలుసుకోగలుగుతారు. టెస్టులో ఎక్కడైనా తప్పులు పోతే ఇందాక చెప్పా కదా, ఎందుకు పోయా అని చెప్పేసి మళ్ళీ రివిజన్ చేసుకొని మళ్ళీ టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి, మాక్ టెస్టులు అనేవి ప్రతిరోజు రాస్తూనే ఉండాలి. ఏదో మొత్తం సిలబస్ అయిన తర్వాత నేను కొందాం అనుకున్నానండి అని టెస్ట్ సిరీస్లో చేరే వాళ్ళు నాకు చెప్తుంటారు. అది తప్పు. మీరు ఏ రోజు పాఠం చదివితే ఆ రోజుకి ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆ లెసన్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ రాసుకోవాల్సిందే. మీరు ఎప్పుడో లాస్ట్లో చూసుకుందామంటే కుదరదు. మాక్ టెస్ట్లు అనేవి ప్రతిరోజు రాయాల్సిందే. ఎన్ని మాక్ టెస్ట్లు ఎన్నిసార్లు రాస్తే అంత ప్రయోజనం అనేది ఉంటుంది. మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి ఈ టెస్ట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీ ప్రాక్టీస్ టెస్ట్ల వల్లే మిమ్మల్ని మిగతా వాళ్ళకంటే కూడా ఒక మెట్టు ఎక్కువగా నిలబడతాయి అన్నమాట. ఈ తర్వాత ఫైనల్ టెస్ట్కి ఇవి స్నేక్ ల్యాడర్ లాగా మనకి పరమపద సోపాన పటంలో ఉంటాయి కదా, దాంట్లో ల్యాడర్స్ ఉంటాయి. ఆ ల్యాడర్స్ మీరు ఎక్కాలంటే మీరు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్ పరీక్షలాగా ఎవరో చెప్తే గెలుస్తామని చెప్పేసి, ఎవరో తెలిస్తే విజయం సాధిస్తామని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మాలాంటి వాళ్ళు గైడెన్స్ మాత్రమే ఇవ్వగలుగుతాము. మేము చెప్తే మీకు గుర్తుండిపోయే అవకాశం ఏమి ఉండదు. జస్ట్ ఇలా వెళ్ళండి అని చెప్తాము. కోచింగ్ సెంటర్కి వెళ్తేనే నెగ్గుతామనే అపోహ మాత్రం వద్దు. అక్కడికి వెళ్ళకున్నా మీరు చదవడానికి టైం లేకపోతే, చదవలేకపోతే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నా ఎంత టైం వేస్ట్ చేసినా కూడా నెగ్గటం అనేది చాలా చాలా కష్టము. మేము కోచింగ్ సెంటర్ పెడదామని చెప్పేసి ఒక 2 years బ్యాక్, అప్పుడు పోయినసారి ఎగ్జామ్స్ పడ్డప్పుడు ట్రై చేశానండి. 3-4 years బ్యాక్ అనమాట. మేము దిల్షుక్నగర్లో కోచింగ్ సెంటర్ పెడదాం. అందులోకి వచ్చినటువంటి కొంతమంది మేము పలానా 2-3 చోట్ల కోచింగ్ తీసుకున్నామండి, ఈసారి మీ దగ్గర ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం, అక్కడ మంచి చెప్పలేదు అనుకుంటూ వచ్చారు నా దగ్గరికి. అసలు మీరు ఒక్కసారి పోవటమే దండగంటా. నేను దానికి 2-3 సార్లు పోయారంటే ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ లేదు. 1000 మందిలో మీరు ఎక్కడో కూర్చొని లాస్ట్లో కూర్చొని, లేకపోతే అటు కూర్చొని ఇటు కూర్చొని మీ ప్రిపరేషన్ అయ్యింది చాలా తక్కువ. అందువల్ల మీకు జాబ్ రావట్లేదు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి. మీ అంతటా మీరు ప్రతి లెసన్ని అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా బెటర్. అందువల్లే ఉస్మానియా వీసీ రవీందర్ సార్ చెప్పినట్లుగా కోచింగ్ సెంటర్ వెంట పరుగులు తీయడం మానుకోండి. ప్లాన్ చేసుకోండి, టైం సద్వినియోగం చేసుకోండి. ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అటు తిరుగుడు ఇటు తిరుగుడు. హైదరాబాద్ లాంటి చోట అయితే ఉదయం ఎప్పుడో బయలుదేరిపోయి కోచింగ్ సెంటర్ బయలుదేరాలంటే ఉదయం నుంచి బయలుదేరిపోతూనే ఉండాలి. బస్సులు ఎక్కాలి, బస్సులు ఎగాలి. ఇదంతా ఎందుకండి? మీరు దృఢ నిశ్చయంతో ఉంటే విజయం అనేది మీ సొంతం అవుతుంది. అందులో అనుమానం అనేది ఏమాత్రం లేదు. మీకు మీరే తోపు. మిమ్మల్ని మించినటువంటి వాడు ఎవడూ లేదు అన్న కాన్ఫిడెంట్తో ఉండండి. అలాగని అతి విశ్వాసం కూడా వద్దు. మాకు బీకామ్లో ఫైనల్ ఇయర్లో నేను చేసినప్పుడు నాకు అకౌంటెన్సీలో మాకు చాలా టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయండి ఆ సంవత్సరము.
దాదాపు మా లెక్చరర్సే అన్నారు, "ఇదివరకు ఎప్పుడు రాలేదు ఇంత టఫ్ క్వెషన్స్, మీకు టఫ్ క్వెషన్స్ వచ్చినాయి" అన్నారు. కానీ మేము రాసాము, అటెంప్ట్ చేసాము. టెన్షన్ వచ్చింది. తర్వాత ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి టెన్షన్ వస్తది కదా! ఆటోమేటిక్‌గా టెన్షన్ వచ్చింది. అప్పుడు అనుకున్నా, సరే, మనం పాస్ కాకపోతే ఎవడు పాస్ కాతాడు అంటే అది అతి విశ్వాసం అనుకోవద్దు మీరు. ఆత్మవిశ్వాసం కూడా అనుకోండి అని అలా అనుకున్నాం. డెఫినిట్‌గా దాంట్లో 70 మార్కులు వచ్చినాయండి. అట్లా అంటే మనం కాన్ఫిడెంట్‌గా రాయగలుగుతాం అన్న నమ్మకం పెట్టుకుంటే చాలండి. మిమ్మల్ని మీరు తోపు. మీకు మీరే తోపనమాట. చివరగా ఒక మాట ఏంటంటే, మేము పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ కోసము 30% మార్కులు నెగెటివ్ మార్కులతో గట్టెక్కేందుకు స్టాండర్డ్ టెస్ట్‌లు తయారు చేస్తున్నాము. టెస్ట్ సిరీస్‌లు ఇప్పుడు 600 టెస్ట్‌లు ఉన్నాయండి. రూ. 500 రూపాయి కంటే తక్కువ పడుతుంది. కానీ నాకు 600 కాదండి. నీకు చెప్తున్నాను 1000 చేయాలనేది నా లక్ష్యం అనమాట. ఇంకొక విషయం చెప్పాలేంటంటే, నేను జాబ్ చేస్తా అని చెప్పా కదా! మధ్యాహ్నం నుంచి. నేను కొంచెం మా ఆఫీస్‌కి దగ్గరలోకి వెళ్ళిపోతున్నాను. ఈ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జూన్ ఫస్ట్ వీక్‌లో వెళ్తున్నాను. నేను వెళ్తే ఈ కరెంట్ అఫైర్స్, రీసెంట్ ఇష్యూస్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అన్నీ ఇవ్వడానికి అవకాశం అనేది, ఎక్కువ తయారు చేయడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. యూనిఫార్మ్ ఉద్యోగాలు కొట్టాలనుకునేవారు ఈ 500 కోర్సులలో జాయిన్ అవ్వండి ఇమ్మీడియేట్‌లీగా. ఇప్పటికే 500 టెస్ట్‌లున్నాయి. ఒక్కో టెస్టు రూపాయి కంటే తక్కువే పడుతుంది. మీరు మాత్రం ప్రిపరేషన్ అవ్వండి. ఈ టెస్ట్‌లనేవి ఇక్కడితో ఆగిపోవు. ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటాయి. మీరు ఎగ్జామ్ రాసే 15 రోజుల ముందు వరకు కూడా మాక్ టెస్ట్‌లు అప్డేట్ అవుతుంటాయి. అందువల్ల మీరు కరెంట్ అఫైర్స్, తర్వాత ఆర్థికం, తర్వాత పరిపాలన, జియోగ్రఫీ అంశాలు, తర్వాత ఇవన్నీ కూడా 15 రోజుల ముందు వరకు కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మా అప్డేట్స్ అనేవి కొనసాగుతుంటాయి. మీరు డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి కోర్సులు వెంటనే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని, ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అందులో స్టోర్‌కి వెళ్తే మీకు ఓన్లీ మాక్ టెస్ట్ సిరీస్, ఓన్లీ వీడియో సిరీస్‌లు కనిపిస్తాయి. జాయిన్ అవ్వండి. కోర్స్‌ని పర్చేజ్ చేసే ముందు కూపన్ కోడ్ కూడా ఉంటుంది, అప్లై చేయండి. మీకు ఎవరికైనా డౌట్స్ వస్తే మాత్రము 7036813703కి మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి. నేను జవాబిస్తాను. థ్యాంక్ యూ.